ఒకవేళ మీరు ఒక మంచి ల్యాప్టాప్ స్టాండ్ అది కూడా అండర్ 500 రూపీస్లో సెర్చ్ చేస్తున్నారు అంటే ఈ వీడియో మీకోసమే అనమాట. ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న ల్యాప్టాప్ స్టాండ్ బ్రాండ్ వచ్చేసి మెగాస్ట్రో. నేనైతే ఆల్మోస్ట్ 4 months పైనుంచి అయితే యూస్ చేస్తున్నాను నా వర్కింగ్ డెస్క్లో ఈ ల్యాప్టాప్ స్టాండ్ అనేది. చాలా వరకు వీడియోస్లో మీరు చూసే ఉంటారు దీన్ని కూడా. నేనైతే ప్రీవియస్గా డిఫరెంట్ ల్యాప్టాప్ కూలర్స్ని టెస్ట్ చేశాను, తర్వాత వుడెన్ స్టాండ్స్ని చెక్ చేశాను, అండ్ నార్మల్ ఈ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ స్టాండ్స్ కూడా అయితే చెక్ చేశాను. కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేనైతే కింద టైం స్టాంప్స్ అయితే యాడ్ చేశాను ఈ వీడియోకి, సో మీకు ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సర్టెన్ టాపిక్ మళ్ళీ చూడాలనుకున్నట్లయితే ఈజీగా అయితే చూడొచ్చు అనమాట. ఇక అన్బాక్సింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బాక్స్ లోపల మనకి ఈ స్టాండ్తో పాటు ఒక క్యారింగ్ బ్యాగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటుగా కేబుల్ స్పైరల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒక కాంప్లిమెంటరీ లాగా. నేనైతే కింద అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు చెక్ చేయండి లిస్టింగ్లో, అంటే ఇమేజెస్ యాడ్ చేశారా లేదా అని చెప్పని. ఇమేజెస్ కనుక ఉన్నట్లయితే మీకు ఇవైతే ఫ్రీగా అయితే వస్తాయన్నమాట, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బాక్స్ లోపల మనకి ఎటువంటి ఫ్యాన్సీ స్టఫ్ అయితే లేదనమాట, ఓన్లీ ఈ ల్యాప్టాప్ స్టాండ్ అలాగే ఒక క్యారింగ్ బ్యాగ్ అండ్ స్పైరల్స్, అంతే, ఇంకేమైతే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను యూస్ చేస్తున్న దాని మీద నా పేరు అయితే ప్రింట్ చేశారనమాట. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా ప్రింట్ చేయాలనుకున్నట్లయితే, అంటే మీ పేరుని మీరైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాలన్నమాట. ఆర్డర్ పెట్టే టైంలో మీకు అడుగుతుంది ఏమైనా నేమ్ అనేది ప్రింట్ చేయాలని, సో దట్ ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తున్నారు లేకుంటే మీ పేరే కావాలనుకున్నట్లయితే మీరు ఈజీగా అయితే ప్రింట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనమాట. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు అంటే ఈ ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను నా యొక్క కంప్లీట్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఈ ల్యాప్టాప్ స్టాండ్ది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో 7 హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ అయితే నచ్చుతుంది అనమాట. వాళ్ళు కూర్చున్న సీట్ని బట్టి అండ్ వాళ్ళ బెంచ్ హైట్ని బట్టి ఇవైతే మారుతూ ఉంటాయి. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ అనేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టడీనెస్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను యూస్ చేస్తుంది 15.6 inch గేమింగ్ ల్యాప్టాప్. దీని వెయిట్ అరౌండ్ 2.4 to 2.6 kilograms అయితే ఉందన్నమాట. ఇదైతే ఈజీగా అయితే దీన్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చినా కూడా, అంటే యాక్సిడెంటల్ గా అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాం కదా ల్యాప్టాప్ ని, ఆ టైంలో కూడా ఎటువంటి మూమెంట్స్ అయితే లేవన్నమాట. బికాస్ ఆ గ్రిప్స్ వల్ల. ఆ గ్రిప్స్ గురించి కూడా కొద్దిసేపట్లో మాట్లాడతాను. ఒకవేళ మీరు 17 inches ల్యాప్టాప్ లేదంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 kilograms ల్యాప్టాప్ వరకు అయితే యూస్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత కూడా అయితే యూస్ చేయొచ్చు, బట్ ఎక్కువ వెయిట్ అయ్యే కొద్దీ మనకి ఈ జాయింట్స్ అనేది కొంచెం ప్రాబ్లం అయితే అవుతాయన్నమాట. ఇక నెక్స్ట్ థింగ్, గ్రిప్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీరు ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క గ్రిప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఫ్రంట్ అదే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి 6 గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు వన్స్ ఒకసారి ల్యాప్టాప్ ప్లేస్ చేశారు అంటే ఎక్కడెక్కడైతే ల్యాప్టాప్ కి ఈ స్టాండ్ కి కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ అంతా మనకి గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే మీరు ల్యాప్టాప్ ని డిఫరెంట్ హైట్ ఎలివేషన్స్ లో పెట్టుకున్నా కూడా మనకి గ్రిప్స్ వల్ల ల్యాప్టాప్ జారిపోవడం లేకుంటే పక్కకు పడిపోవడం ఆ బాధ అయితే ఉండదన్నమాట. నేనైతే చాలా రఫ్ అండ్ టఫ్ గా అయితే యూస్ చేశాను అనమాట దీన్ని. అండ్ ఈవెన్ నా బ్యాగ్ లో క్యారీ చేసుకుని ఆఫీస్ కూడా అయితే తీసుకెళ్లాను. ఇకపోతే వీళ్ళు యాడ్ చేసిన గ్లూ అనేది ఈ గ్రిప్స్ కి వీళ్ళు ఏదైతే గ్లూ యాడ్ చేశారో అది చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. నాకు ఉన్న బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ కి ఈ గ్రిప్సే అనమాట. గ్రిప్స్ ఇస్తారు బట్ కానీ ఆ గ్లూ మాత్రం అంత స్ట్రాంగ్ అయితే ఉండదు అనమాట. కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత అదైతే హీట్ కనో లేకుంటే తక్కువ క్వాలిటీ యూస్ చేయడం వల్ల అవైతే ఊడిపోతాయి. దాని తర్వాత మనం యూస్ చేసి కూడా వేస్ట్ అనమాట, ల్యాప్టాప్ జారిపోతూ ఉంటుంది. ఇక హింజ్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట. మనకైతే కొంచెం టైట్నెస్ అయితే ఉంటుంది దీంట్లో ఓపెనింగ్ లేదంటే క్లోజ్ చేస్తున్న టైంలో. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా అయితే నచ్చింది. నేను ప్రీవియస్గా రివ్యూ చేసిన దాంట్లో అవన్నీ లూజ్ కనెక్షన్స్ అన్నట్లయితే ఉందన్నమాట. ఓ బై ద వే గైస్, ఇది మొత్తం మెటల్ అనమాట, ఎటువంటి ప్లాస్టిక్ అయితే కాదు. మీరు ఆఫ్ కోర్స్ కొన్ని ప్లాస్టిక్ అయితే అబ్జర్వ్ చేస్తుంటారు, కానీ నేను ప్లాస్టిక్ మాత్రం రికమెండ్ చేయను అనమాట. అవి లాంగ్ రన్ లో మీకు బ్రేక్ అయిపోతాయి ఈజీగా మెటల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేనైతే మీకు షార్ట్గా అండ్ క్లియర్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ ల్యాప్టాప్ స్టాండ్ ని కొంటున్నారు అంటే ఈ ప్రైస్ రేంజ్ కి ఎందుకు కొంటున్నారో దానికి ఫుల్ 100 పైన అయితే మీకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట ఇది. అంతే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నేను ఎటువంటి ల్యాప్టాప్ కూలింగ్ అయితే కంపేర్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే నేను యూస్ చేసిన ల్యాప్టాప్ మీరు యూస్ చేసిన ల్యాప్టాప్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ ఆ ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ కూడా కూలింగ్ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇది ఒక ల్యాప్టాప్ కూలర్ అయి ఉండి అంటే ఫ్యాన్స్ ఉంటాయి దీంట్లో లోపల అంటే నేను డెఫినెట్ గా అయితే టెస్ట్ చేసేవాడిని. ఇది జస్ట్ మనకి ఎయిర్ సర్క్యులేషన్ కోసం కాబట్టి నేనైతే ఇవి టెస్ట్ చేయట్లేదు అనమాట. డెఫినెట్గా ఇదైతే మనకి మంచి ఎయిర్ సర్క్యులేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ల్యాప్టాప్కి.
బికాస్ ఆ ఎలివేషన్ హైట్ వల్ల. ఇంకా ప్రాబ్లమ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే టు బీ ఫ్రాంక్ నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. నాకు గుర్తున్నంత వరకు ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రోడక్ట్ అనుకుంటాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవడం అనేది. ఈవెన్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయితే అయ్యాను ఈ వీడియోకి స్క్రిప్టింగ్ చేస్తున్న టైంలో. అసలు ఏంటి దీంట్లో ఒక్కటి కూడా బ్యాడ్ పాయింట్ లేదా అని. చాలా రేర్ కేసెస్లో ఇలాంటివి అయితే తగులుతూ ఉంటాయి అనమాట ప్రోడక్ట్స్ అనేది. కానీ ఒక చిన్న 50-50 ప్రాబ్లం అయితే ఉందన్నమాట. పర్సనల్గా నన్ను అడిగినట్లయితే నాకు ఇది ప్రాబ్లమే కాదు, మేబీ కొందరికి ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇది. అదేంటంటే ఈ అటాచ్మెంట్స్ యొక్క మూవ్మెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏ పార్ట్నైనా సరే మూవ్ చేసి అక్కడ వదిలేసాను అనుకోండి, అది అక్కడే స్టడీగా అయితే ఉంటుంది అనమాట. అంటే కిందికి పడిపోవడం, పక్కకి వెళ్ళడం అవి ఏమైతే ఉండదు. ఈవెన్ మీరు ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ చేస్తున్న టైంలో కూడా మీరు ఎక్కడి వరకు ఓపెన్ చేస్తారో అక్కడ వరకు ఉంటుంది అనమాట. అంటే లూజ్గా పోవడం అవి ఏమైతే ఉండదు. ఇది కాకుండా ఇంకా ఏమైనా 50-50 ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నో గైస్, ఓన్లీ ఇది ఒక్కటే అనమాట. ఒకవేళ మీకు ల్యాప్టాప్ స్టాండ్ కావాలి అండర్ 600 లేకుంటే 700 రూపీస్ లోపల అన్నట్లయితే ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. స్టార్టింగ్ వీడియోలో 500 రూపీస్ అనేది చెప్పినట్టున్నాను, బట్ 500 రూపీస్ చాలా రేర్ కేసెస్లో అయితే వెళ్తుంది. సో 600 to 700 రూపీస్ ఆ బిట్వీన్లో అయితే ఉంటుంది అనమాట. మేబీ సేల్స్ ఎక్కువ పెరిగితే వీళ్ళు ప్రైస్ కూడా అయితే ఇంక్రీజ్ చేయొచ్చు, చెప్పలేం. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్గా ఈ మెగాస్ట్రో ల్యాప్టాప్ స్టాండ్ రివ్యూ. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ స్టాండ్ని కొనాలనుకున్నట్లయితే అమెజాన్ నుంచి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అదొక అఫిలియేట్ లింక్ అనమాట. ఆ లింక్ నుంచి మీరు కొన్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఇంకా సెకండ్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేశాను, దాంతోపాటు ఒక కూపన్ కోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు మరికొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. దాంతోపాటుగా మీరు ఒకవేళ ఏదైనా నేమ్ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అక్కడ మీకు అడుగుతుంది అనమాట ఏదైనా నేమ్ ప్రింట్ చేయాలా దీని మీద అని. సో మీరు ఈజీగా అయితే ప్రింట్ చేయించుకోవచ్చు ఆ నేమ్ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది.